సో ఇక్కడ వచ్చేసి 1 లాట్ కంట్రోల్స్ 24,000. ఎందుకు 24,000 దగ్గర నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది. సేమ్ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్, నిఫ్టీ ఒక 100 పాయింట్లు పెరిగింది అనుకోండి, కానీ మీరు 5 లక్షలు 3 లాట్స్ కొంటే కన్నా 3 టైమ్స్ లెవరేజ్డ్. దీంట్లో ఉంటే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కానీ ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ట్రేడర్ అండ్ ఇఫ్ యూ ఆర్ సో కొన్నప్పుడు మార్కెట్ పైకి క్లోజ్ అయింది, మీరు కొన్న దగ్గర నుంచి 150 పాయింట్ పైకి క్లోజ్ అయింది. సో ఇంతవరకు వచ్చేసి మనం కొద్దిగా థియరీ తర్వాత బ్యాక్గ్రౌండ్ చూసాం. ఇప్పుడు మనం వచ్చేసి ఒక రియల్ టైమ్ ఒక ఎగ్జాంపుల్, ఒక ట్రేడ్ చూసి దాని తర్వాత మీకు ఒక క్వశ్చన్ కూడా ఉంది. సో మీరు కాన్సన్ట్రేషన్ వినండి. సో ఒక చిన్న క్వశ్చన్ కూడా మీరు ఇంతవరకు నేర్చుకున్న నాలెడ్జ్ని వ్యాలిడేట్ చేసుకునేదానికి ఒక చిన్న క్వశ్చన్ కూడా ఉంది, రైట్? సో ఇక్కడ వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదా 24,000 దగ్గర నిఫ్టీ ఉంది. సో నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి 65,000. సో 1 లాట్. సో ఇందాక మనం రిలయన్స్ గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కాంట్రాక్ట్ సైజ్ అంటే ఎప్పుడైనా సరే 1 లాట్ సైజ్ అంటే 60. సో 1 లాట్ అంటే కన్నా నథింగ్ బట్ 65 నిఫ్టీ షేర్స్ కొంటున్నట్టు. ఓకే, ఇండెక్స్లో షేర్స్ కొనలేం, బట్ కానీ ఫ్యూచర్స్లో వచ్చేసి ఒక 1 లాట్ 65 అంటే బేసికల్గా 65 నిఫ్టీ షేర్స్ కొంటున్నట్లు. సో అలా అజ్యూమ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 1 లాట్ కంట్రోల్స్ 24,000. ఎందుకు 24,000 దగ్గర నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీకు లాట్ సైజ్ 65. దీని కాంట్రాక్ట్ వాల్యూ అంటే ఎప్పుడైనా సరే మల్టిప్లై. సో బేసికల్గా ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ వాల్యూ అంటే సింపుల్గా 2 మల్టిప్లై చేస్తే 15,60,000, రైట్? సో దాంట్లో దీన్ని మీరు 15,60,000 విలువ చేసే ఒక కాంట్రాక్ట్ను మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడం వలన మీకు కావాల్సిన మార్జిన్ వచ్చేసి ఓన్లీ 1.7 to 1.8 lakhs, రైట్? యూ డోంట్ నీడ్ 15 lakhs 60,000. యూ జస్ట్ నీడ్ ఓన్లీ 1.7 to 1.8 lakhs, రైట్? ఇది ఒక లెవరేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నిఫ్టీ సేమ్ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్, నిఫ్టీ ఒక 100 పాయింట్లు పెరిగింది అనుకోండి, రైట్? 100 into 65, మీరు ఒక లాట్ అయితే కానీ 65 షేర్స్ ఉన్నాయి మీ దగ్గర. సో 100 పాయింట్లు పెరిగితే మీకు 6,500 వస్తుంది. 100 పాయింట్లు పడింది అనుకోండి, మీరు పొజిషన్ తీసుకున్నప్పటి నుంచి 100 పాయింట్లు నిఫ్టీ పెరిగితే 6,500 వస్తుంది. 100 పాయింట్లు పడితే 6,500 రూపాయలు పోతుంది, రైట్? సో సేమ్ ఎగ్జాంపుల్ ఇందాక ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ స్టాక్ ఫ్యూచర్స్లో, ఇది నేను ఇండెక్స్లో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అంటే మీకు ఇండెక్స్లో ట్రేడ్ చేయలేమా ఫ్యూచర్స్, ఈ డౌట్స్ అన్నీ ఉంటాయి. సో ఫ్యూచర్స్ను ఇండెక్స్లో ట్రేడ్ చేయొచ్చు, స్టాక్స్లో ట్రేడ్ చేయొచ్చు. స్టాక్స్ అంటే కన్నా అన్ని స్టాక్స్కు మీకు ఫ్యూచర్స్ ఉండవండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అబౌట్ ఐ థింక్ 250 స్టాక్స్, అంటే కొద్దిగా లిక్విడిటీ ఎక్కువ ఉండేటివి, మరీ మైక్రో క్యాప్ పెన్నీ స్టాక్స్ కాకుండా ఒక రీజనబుల్ మార్కెట్ క్యాప్ ఉండే స్టాక్స్ మీద ఎక్స్చేంజ్ వచ్చేసి వాటి మీద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ క్రియేట్ చేసింది. వాటన్నిటిలో కూడా మీరు ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ ట్రేడింగ్ చేయొచ్చు. అందుకనే ఈ రెండు ఇటువంటి క్వశ్చన్స్ రావాలనే, ఇవన్నీ అర్థం కావాలనే మీకు ఇండెక్స్ ఎగ్జాంపుల్, తర్వాత ఒక స్టాక్ ఫ్యూచర్ కూడా ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను. సో సేమ్. సో ఐ థింక్ మరి మనం దాని నుంచి మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికీ నాకు తెలిసి మీకు ఫ్యూచర్స్ దాంట్లో 2 సైడ్లు ఆబ్లిగేషన్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి చూసాము. దాని తర్వాత ఇప్పుడు లెవరేజ్ అనేది, ఇప్పుడు నేను చెప్పాను కదా 15,60,000 కాంట్రాక్ట్ సైజ్ను ఓన్లీ 1.8 lakhs 1.7 lakhs ఉంటే మీరు తీసుకోవచ్చు. సో దీనివలన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, చాలామంది చేసే తప్పులు కూడా ఇప్పుడే చెప్తాను మీకు. ఓకే, సో లెవరేజ్ కట్ బోత్ సైడ్స్. ఓకే, సో బేసికల్గా ఏంటంటే కదా మీరు 15.6 లక్షల కాంట్రాక్ట్ను 1.7 lakhs అంటే జస్ట్ దాంతో మీరు మూవ్ చేస్తున్నారు. లెట్స్ సే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మీరు లెవరేజ్ను ప్రాపర్గా ఉపయోగించుకోవడం అంటే మీరు 1.8 lakhs మీరు మార్జిన్ మాత్రమే పే చేస్తున్నా కూడా, రైట్? మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నేను ఓన్లీ 1.8 lakhs నేను మార్జిన్ మనీతో ట్రేడ్ చేస్తున్నా కూడా ఇక్కడ వచ్చేసి నా కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి 15 లక్షలు, 15,60,000 అప్రాక్సిమేట్గా ఈజీగా గుర్తుండేదానికి 15 లక్షలు గుర్తుపెట్టుకోండి. సో 15 లక్షలు నేను పొజిషన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది నేను చూశానండి, ఈవెన్ ఇనిషియల్గా నేను చేసిన తప్పులు కూడా, నేను 2010లో ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఇనిషియల్గా చేసిన తప్పులు చాలామంది పొజిషన్ సైజింగ్ తెలియకపోవడం. సో లెవరేజ్ దాని ప్రాపర్గా ఎలా ఉపయోగించుకోవాలని తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది నష్టపోతుంటారు. ఎస్పెషల్గా ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఎక్కువ లాస్లు రావడానికి, చాలా తొందరగా డబ్బులు పోగొట్టుకునేదానికి ఇదే కారణం. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని తెలియదు చాలామందికి, రైట్? సో ఇక్కడ 1.7 ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఒక 5 లక్షలు ఉంది అనుకోండి. సో వాళ్ళు ఏం చేయొచ్చు, సో ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ 1 లాట్, ఓకే, 1 లాట్ బదులు 3 లాట్స్ కొంటారు, రైట్? అంటే మీరు యు ఆర్ లెవరేజ్డ్ బై 3 times. ఓకే,
15 లక్షలు విలువ చేసే కాంట్రాక్ట్ను 1.7 lakhs, అంటే మీ దగ్గర 15 లక్షలు చేసే కాంట్రాక్ట్ను మీ దగ్గర 15 లక్షలు ఉన్నా కూడా ఆ మొత్తం పెట్టి క్యాష్లో కొనకుండా మీరు జస్ట్ 1.8 lakhs మార్జిన్ ఉపయోగించుకుంటే అది మీకు లెవరేజ్ చేసినట్టు కాదు. మీరు ఫ్యూచర్స్లో కొనడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంది. ఓకే, అదే మీ దగ్గర 15 లక్షల డబ్బులు ఉన్నాయి కానీ రెండు లాట్స్ తీసుకున్నారనుకోండి, అంటే మీరు 2 times లెవరేజ్డ్, రైట్? సో అప్పుడు ఏం చేస్తారు, 3.6 lakhs పే చేస్తారు. ఇక్కడ దీంట్లో వచ్చే అదే మీరు ఒక 5 lakhs అట్లా అమౌంట్ పెట్టారనుకోండి, 3 times లెవరేజ్ చేయొచ్చు, రైట్? మీరు టోటల్ కాంట్రాక్ట్ వెళ్ళి 15 లక్షలే, రైట్? కానీ మీరు 5 లక్షలు 3 లాట్స్ కొంటే కన్నా 3 times లెవరేజ్డ్. దీంట్లో ఉంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే కానీ ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ట్రేడర్ అండ్ ఇఫ్ యూ ఆర్ మీరు చాలా ఎప్పుడు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ వస్తున్నాయి, మీకు సిస్టమ్ ఉంది, ట్రేడింగ్ ఉంది అనుకోండి, చాలామంది 2 times 3 times కూడా లెవరేజ్ తీసుకుంటుంటారు. బట్ తెలియకుండా చేసినప్పుడు ఎక్కువ లాభాల సైడ్ చూస్తారు కానీ అదే ఆ మూవ్ మీ సైడ్ పోకపోతే యాంప్లిఫైడ్, అంటే ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ నష్టాలు వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్లో నిఫ్టీ 100 పాయింట్లు పెరిగితే 6,500 నష్టం వస్తుంది, రైట్? అంటే ఇప్పుడు చూసిన ఎగ్జాంపుల్లో 24,000 దగ్గర నిఫ్టీ ఉంది. సో 24,000 నుంచి 24,100 పైకి వెళ్ళింది అనుకోండి, మీరు లాంగ్ పొజిషన్ తీసుకున్నారు ఫ్యూచర్స్లో, ఒక 100 పాయింట్లు పెరిగితే మీరు ఒక్క లాట్ ట్రేడ్ చేసి ఉంటే కనుక మీకు ఏమవుతుంది, మీకు 6,500 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అదే 2 లాట్స్ చేసి ఉంటే 13,000, అదే 3 లాట్స్ అంటే అప్రాక్సిమేట్ 20,000 అనుకోండి. బట్ ఇదే ఆలోచిస్తారు ఎవరైనా సరే, ఓకే మన దగ్గర ఉంది, డబ్బులు ఉంది, ఒక 5 లక్షలు పెట్టేసి ఒక్క లాట్తో కాకుండా 3 లాట్స్తో చేద్దామని చెప్పేసి వచ్చి 20,000 గురించి ఆలోచిస్తారు. బట్ కానీ అదే కిందికి వెళ్ళింది అనుకోండి, ఆపోజిట్కి వెళ్తే మీరు ఒక్క లాట్తో ట్రేడ్ చేసినప్పుడు 6,500 నష్టం వస్తుంది. కానీ 3 లాట్స్తో ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, ఓవర్ లెవరేజ్డ్ కాబట్టి మీకు 20,000 నష్టం వస్తుంది. ఓకే, సో 20,000, సో దిస్ 20,000 ఏ అమౌంట్ మీద, రైట్? మీరు ఒక్క లాట్కి వచ్చేసి 1.8 lakhs, అదే 3 లాట్స్ అనుకుంటే అప్రాక్సిమేట్గా 5 లక్షలు అనుకోండి, 5 లక్షల మీద మీకు 20,000 పోతుందంటే దాంట్లో మీకు వచ్చే లాస్ దాదాపు అప్రాక్సిమేట్గా 4% ఉంటుంది. అంటే ఒక ట్రేడ్ మీద 4% ఇమీడియట్గా లూజ్ కావడం అనేది అది ఇట్స్ నాట్ ఏ గుడ్ స్టాండర్డ్ ప్రాక్టీస్. ఓకే, నేను చెప్పింది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. 100 పాయింట్స్ అనేది ఈజీగా వస్తూ ఉంటుంది మూవ్. లెట్స్ ఇమాజిన్ ఇఫ్ యూ లూజ్ 500 పాయింట్స్, దాంట్లో వచ్చే లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే కనుక, మీరు ఒక పొజిషన్ ఫ్యూచర్ ద్వారా ఒక సేమ్ స్టాక్లో 10 to 15 to 20% మనీ పే చేసి మీరు అదే వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్ను మీరు తక్కువ మార్జిన్తో కొనొచ్చు. బట్ తక్కువ మార్జిన్తో కొనొచ్చు కదా అని చెప్పేసి మీరు ఎక్కువ లాట్స్ ట్రేడ్ చేస్తారనుకోండి, ఎక్కువ లాట్స్ కొన్నారనుకోండి, సో దానివలన పైకి వెళ్ళినప్పుడు మీకు అడ్వాంటేజ్ వస్తుంది. కానీ ఆపోజిట్లో వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ లాసెస్ వస్తాయి. నన్ను అడిగితే కదా ఈవెన్ 1 or 2 days, ఫ్యూ వీక్స్లో కూడా మీ అకౌంట్ కూడా బ్లో అప్ అయిపోతుంది, అంటే మీ అకౌంట్ కూడా ఖాళీ అయిపోతుంది. ఇలాగే చాలామంది పోగొట్టుకుంటారు. నేను చాలా ప్రాక్టికల్గా ఇది నేను చూసిన ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. కాబట్టి లెవరేజ్ అనేది చాలా జాగ్రత్తగా, మీరు బాగా ట్రేడింగ్ వచ్చు, నేను కన్సిస్టెంట్గా సంపాదించగలను, నా దగ్గర అటువంటి స్ట్రాటజీ ఉంది, నా దగ్గర డిసిప్లిన్ ఉంది అనుకుంటే మాత్రమే 1:2, 1:3 అట్లా యూజ్ చేసుకోవాలి. లేదంటే కదా 1:1. సో లెవరేజ్ ఎక్కువ లేకుండా ఓకే తక్కువ ఒక్క లాట్తోనో, సో 15 లక్షలు ఉంటే ఒక లాట్తో, 30 లక్షలు ఉంటే 2 లాట్స్తో అట్లా ట్రేడ్ చేసుకోవాలి, రైట్? సో ఆల్వేస్ యూజ్ స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్రాడే ట్రేడర్స్ అనుకోండి, సో మీరు 24,000 దగ్గర కొన్నారు, ఏది ఒక 200 పాయింట్లు పెరుగుతుందని. ఎప్పుడు మీరు అనుకునేట్లు పెరగదు కదా. సో కొన్నిసార్లు ఏమవుతుంది, సో లాస్ వస్తుంది. సో లాస్ వచ్చినప్పుడు లాస్ ఎక్కడ కట్ చేయాలో తెలియాలి మీకు, రైట్? సో మీరు పడుతుంది కదా అని చెప్పేసి అలా చూస్తూ ఉండు. చాలామంది ఏం చేస్తూ అంటారంటే కానీ లాభం పైకి వెళ్తే కానీ 50 పాయింట్లు వచ్చినప్పుడే ప్రాఫిట్ బుక్ చేస్తారు, కానీ కిందికి వెళ్ళేటప్పుడు 100 పాయింట్లు 150 పాయింట్లు అక్కడ నుంచి స్టార్ట్. చాలామందిని ఇంకా దేవుడిని ప్రే చేస్తారు. సో ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ వెళ్ళాలి, వాళ్ళ ఒక స్ట్రాంగ్ హోప్ ఉంటుంది అనమాట. సో రివర్స్ వెళ్ళాలని చెప్పేసి అట్లా చేయడము అట్లాంటివి చేయకూడదు. సో ట్రేడింగ్ అనేది యూ షుడ్ నో వేర్ టు ఎంటర్, వేర్ టు ఎగ్జిట్, వేర్ టు బుక్ ద ప్రాఫిట్స్, వేర్ టు బుక్ ద స్టాప్ లాస్. ఈ 4 లేకుండా అసలు ఎప్పుడే కానీ ట్రేడింగ్ చేయకూడదు. ఎగ్జిట్ ప్లాన్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సో ఆ ఎగ్జిట్ ప్లాన్లో లాస్ ఎక్కడ బుక్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైనా ఒక పొజిషన్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇంట్రాడే ట్రేడ్ అయితే కనుక సిస్టంలోనే ఒక స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదే పొజిషన్లో అయితే కనుక ఓవర్ నైట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వస్తే కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి హెడ్జింగ్, దాంట్లో ఎట్లా చేయాలనేది చేసుకోవచ్చు. లేదు నా పొజిషన్ సైజింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక, సో బేసికల్గా ఓవర్ నైట్ మీరు ఏదైనా పొజిషన్ తీసుకున్నప్పుడు దాన్ని నేను ఎంతవరకు లాస్ వస్తే దాన్ని కట్ చేయాలి, రైట్? ఇంట్రాడేలో అయితే కనుక సిస్టంలో పెట్టి మనం కంట్రోల్ చేయొచ్చు, ఓవర్ నైట్ అయితే హెడ్జింగ్ చేసి కొద్ది కంట్రోల్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్స్ అని మనం పోను నేర్చుకుందాము. సో
ఆల్వేస్ యూస్ స్టాప్ లాస్. సో ఇప్పుడు ఫ్యూచర్స్ గురించి మీకు చాలా డీటెయిల్డ్గా చాలా వరకు అంటే ఎంతవరకు అవసరమో కాన్సెప్ట్స్ నుంచి ట్రేడింగ్ వరకు లెవరేజ్ వరకు అన్నీ మీకు చెప్పారు. ఒక చిన్న క్విజ్ అనుకోండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చదివి సో నేను క్వశ్చన్ అడుగుతాను, దీని తర్వాత పాస్ చేసి మీ రైట్ ఆన్సరు ఏదో కామెంట్స్లో పెట్టండి, రైట్? సో యు ఆర్ లాంగ్ 1 lot in Nifty futures, lot 65 at 24,000, నిఫ్టీ క్లోజ్ అట్ 24,000. అంటే మీరు నిఫ్టీ వచ్చేసి 24,000, నిఫ్టీ ఫ్యూచర్స్ వచ్చేసి 24,000 దగ్గర ఉండేటప్పుడు ఒక్క లాట్ కొన్నారు. అంటే ఒక లాట్లో 65 షేర్స్ ఉంటాయి. ఓకే, సో అంటే ఇండైరెక్ట్గా 65 నిఫ్టీ షేర్స్ కొన్నారు. ఎప్పుడు నిఫ్టీ ఫ్యూచర్ 24,000 దగ్గర ఉండేటప్పుడు. ఆ నిఫ్టీ వచ్చేసి లెట్స్ సే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 24,150 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఓకే, సో ఆ రోజుకు మీ ప్రాఫిట్ అండ్ లాస్, మీరు అసలు ప్రాఫిట్లో ఉంటారా లాస్ట్లో ఉంటారా? ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ ఎంత, లాస్ట్లో ఉంటే లాస్ ఎంత? ఆప్షన్స్ వచ్చేసి లాస్ట్ 9,750 రూపాయలు లాసు, 9,750 రూపాయలు ప్రాఫిట్ ఆఫ్ 150 రూపాయలు, నో చేంజ్ అంటిల్ ఎక్స్పైరీ. సో ఈ 4 ఆప్షన్స్లో మీరు ఇప్పుడు వీడియో పాస్ చేసి మీరు నేర్చుకునేదంతా వ్యాలిడేట్ చేసి థింక్ చేసి మీ ఆన్సర్ ఏందో ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. ఓకే, మీరు ఆన్సర్ చేసినారనుకుంటాను. ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ప్రాఫిట్ ఏంటంటే కన్నా ఆన్సర్ ఏంటంటే బి. ఎందుకు? ప్రాఫిట్ ఆఫ్ 9,750. ఓకే, ఇక్కడ ఏమైంది? 24,000 దగ్గర నిఫ్టీ ఉండేటప్పుడు ఫ్యూచర్స్ని కొన్నారు. మార్కెట్ ఏమైంది? యూ వెంట్ లాంగ్, ఇది ఇంపార్టెంట్, అండ్ 1 lot. సో లాంగ్ వెళ్ళారంటే మీరు కొన్నారు. ఎంత కొన్నారు? సో 1 lot అంటే 65, రైట్? 65. సో కొన్నప్పుడు మార్కెట్ పైకి క్లోజ్ అయింది. మీరు కొన్న దగ్గర నుంచి 150 పాయింట్ పైకి క్లోజ్ అయింది. సో అప్పుడు ఏమవుతుంది? మీ ప్రాఫిట్ 150 పాయింట్లు మీ ప్రాఫిట్ 150 పాయింట్లు. బట్ ఈచ్ పాయింట్లో ఒక్కొక్క షేర్, ఈచ్ పాయింట్ అంటే కానీ 65 షేర్స్. సో ఈ 150ని 65తో మల్టిప్లై చేస్తే వచ్చే ప్రాఫిటే 9,750. ఓకే, సో ఇది మీరు దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేస్తుంటే వెరీ హ్యాపీ. ఈవెన్ లేకపోతే కన్నా మళ్ళీ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి, నేర్చుకోండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే కన్నా ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ ఫ్యూచర్స్లోనే కాదు చాలా చోట్ల కూడా ఉపయోగించవచ్చు, రైట్? సో యువర్ లాంగ్ అండ్ ద ప్రైస్ రోజ్ బై 150 పాయింట్స్. సో సేమ్ థింగ్ అది కింద ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ 9,750 ప్రాఫిట్ ఉంది కదా, మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది డైలీ MTM మార్క్ టు మార్క్, ఇది వచ్చేసి మీ అకౌంట్లో పడుతుంది, రైట్? సో ఐ థింక్ ఈ ఎగ్జాంపుల్తో మీకు ఫ్యూచర్స్ అంటే ఏంటి, డైలీ MTM అంటే ఏంటి, అసలు డబ్బులు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలా సెటిల్ అవుతుంది, లాస్ వచ్చినప్పుడు ఎలా అవుతుంది, లెవరేజ్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఈ దాంట్లో ఉండే రిస్కులు అన్నీ కూడా మీకు క్లియర్గా కాన్సెప్ట్స్తో అన్నీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు కన్నా ఈ కాన్సెప్ట్ ఈ కంప్లీట్గా ఇంతవరకు నేర్పించిందంతా కూడా మీకు నిజంగా వాల్యూ క్రియేట్ అవుతుంది, సో మీకు అర్థమవుతుంది, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా సో మన జీబూ తెలుగు ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. సో మీరు బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియోస్ మీకు వెంటనే ప్రాంప్ట్ వస్తుంది, సో దట్ మీరు ఈ లెర్నింగ్ మిస్ కాదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇంతటితో ఈ చాప్టర్తో మనము ఫ్యూచర్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద సముద్రం, ఆప్షన్స్ అనే సముద్రంలోకి వెళ్ళిపోతున్నాము. అగైన్ ఆప్షన్స్ కూడా చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు అర్థమయ్యేటట్లు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, ట్రేడ్ చేసే విధంగా ఎలా ట్రేడ్ చేయాలా అనేది కూడా నేను అన్ని నెక్స్ట్ వీడియోస్తో చెప్పబోతున్నాను. సో ఈ రోజుకి ఇంతే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ ద కంటెంట్ వాట్ ఎవర్ ఐ షేడ్. నేను వచ్చేసి మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్స్, ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఆప్షన్స్తో కలుస్తాను. సో అంతవరకు సెలవు. Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing.